నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా 14వ రోజుకి ఎంటర్ అయింది. అయితే ఈ సినిమా సెకండ్ వీకెండ్లోకి ఎంటర్ అయిన తర్వాత సెకండ్ మండే చూసుకుంటే అన్ని చోట్ల డెఫిసిట్లు అయితే పడ్డాయి. సినిమాకి ఇక ఆల్మోస్ట్ లాంగ్ రన్ కూడా కంప్లీట్ అయినట్టుగానే కనబడుతుంది. ఒక తెలుగు రాష్ట్రాలు ఒకటి పక్కన పెట్టేస్తే మిగతా కేరళ, తమిళనాడు, హిందీ, ఓవర్సీస్, కర్ణాటక ఇలా అన్ని చోట్ల కూడా కలెక్షన్స్ మొత్తం డ్రాప్ అయ్యాయి. అన్ని చోట్ల డెఫిసిట్లు పడ్డాయి. కొన్ని చోట్ల అరాకొరా కలెక్షన్లు మాత్రమే వస్తున్నాయి. అవి ఎందుకు పనికిరావు, కనీసం థియేటర్ కరెంటు ఖర్చులకు కూడా వెళ్ళవు అవన్నీ. సో మొత్తానికైతే ఓవర్సీస్, అలాగే హిందీ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు, కేరళ ఇవంతా కూడా సినిమా అయితే ఆల్మోస్ట్ ఫైనల్ రన్ కంప్లీట్ అయినట్టే నిన్న సెకండ్ మండే చూసుకుంటే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇక్కడ కూడా హెవీ డ్రాప్స్ అయితే కనిపించాయి. రెండవ సోమవారం చూసుకుంటే మొత్తంగా ఓవరాల్గా వరల్డ్ వైడ్ కలెక్షన్లు అన్నీ కలిపి చూసుకుంటే ₹1,00,00,000 తక్కువగానే కలెక్షన్లు అయితే రాబట్టింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 50 లక్షల షేర్ కలెక్షన్స్ కూడా రాబట్టలేదు. అంటే ఈ సినిమాకి వచ్చే కలెక్షన్లు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే ఉన్నాయి. ఈ తెలుగు రాష్ట్రాలు మినహాయిస్తే ఎక్కడ కూడా సినిమా అంతగా పర్ఫామ్ చేయట్లేదు. నేను ఈ విషయం చెప్తుంటే చాలామంది ఏమంటున్నారంటే నేను కావాలని నెగిటివిటీ చేస్తున్నాను, కావాలని కలెక్షన్స్ తగ్గించి చెప్తున్నాను. అంటే తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు వస్తున్నాయి, మిగతా ఎక్కడ కూడా ఈ సినిమాకి అంతగా కలెక్షన్లు రావట్లేదని చెప్పాను కదా. దానిపైన కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. నేను చెప్పడం కాదు, స్వయంగా మీరే వినండి. డైరెక్ట్గా ఆ సినిమా నిర్మాతే చెప్పాడు. ఒకసారి మీరు కూడా వినండి. ఊహించిన దానికన్నా మంచి రిజల్ట్ వచ్చింది, కానీ నార్త్లోను ఓవర్సీస్లోను ఎందుకు డల్ అయింది అనుకుంటున్నారు? ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, సినిమాకి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు తప్ప నార్త్లో కానీ ఓవర్సీస్లో కానీ ఈ సినిమాకి ఎందుకని కలెక్షన్లు తక్కువగా వస్తున్నాయని రిపోర్టర్ అయితే అడుగుతున్నాడు. దానికి స్వయంగా నిర్మాత ఏం చెప్తున్నాడో మీరే వినండి. ఓవర్సీస్ కూడా ఓకే, బట్ అనుకున్నంత రాలా. ఓకే, దానికి అది కేస్ స్టడీయే. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉండి కూడా ఓవర్సీస్ అనుకున్నంత రాలేదు అంటే అది కొంచెం కేస్ స్టడీ. ఇప్పటి నుంచి అంతా ఇప్పుడు వరకు ఓ రకంగా ఉంటుంది, ఇప్పటి నుంచి ఓ రకంగా ఉంటుంది అన్నట్టుంది ఓవర్సీస్. ఓవర్సీస్లో కలెక్షన్లు బాగానే వచ్చాయి, కానీ మేము అనుకున్నంత రేంజ్లో అయితే కలెక్షన్లు రాలేదు. మరి ఎందుకు రాలేదో మాకు కూడా అర్థం కావట్లేదు అంటున్నాడు ఆయన. ఇంకోటి ఏంటంటే కేస్ స్టడీ అంటున్నాడు. ఈ కేస్ స్టడీ అంటే నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. బహుశా ఇదొక అంటే ఎందుకు కలెక్షన్లు తక్కువగా వస్తున్నాయి అని వాళ్ళు ఏమైనా ఆలోచించుకుంటారేమో, అంటే మీటింగ్ పెట్టుకుంటారేమో, మనకు తెలీదు. కేస్ స్టడీ అంటే నాకు కూడా అంత ఐడియా లేదు. బట్ మొత్తానికైతే ఓవర్సీస్కి చెప్పినంత రేంజ్లో కలెక్షన్లు రాలేదు. ఈ సినిమాకి 35.5 కోట్ల బిజినెస్ జరిగితే ఈ సినిమాకి ఇప్పటి వరకు 21,90,00,000 షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఒకవేళ నిన్న మొన్న చూసుకున్నా కూడా ఈ సినిమాకి 22 నుంచి 22.5 కోట్ల రేంజ్ షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చి ఉంటాయి, అంతకుమించి ఇంకేం వచ్చి ఉండవు. సరే, ఇంకా తర్వాత నార్త్ విషయానికి వస్తే నార్త్లో ఒక సినిమాని టక్కన పట్టుకుంటారు, ఒక సినిమాని పట్టుకోరు. యాక్చువల్గా ఇది పట్టుకోవాల్సిన సినిమా అయినా మనమే మామూలుగా 40 ఎంత ఉంది. సో ఇంకా ఇంకో వీక్ ఉందని ఎదురు చూస్తుంది తప్పితే, ఎందుకంటే బ్రహ్మాండమైన సినిమా. సో హౌ ఇట్ గోస్ అనేది అర్థం కావట్లేదు. విన్నారు కదా, సినిమాకి కలెక్షన్లు ఎందుకు రావట్లేదో వాళ్ళకి అర్థం కావట్లేదంట. అంటే మార్కెట్ ఉంటే కలెక్షన్లు ఆటోమేటిక్గా వస్తాయి. మనకు మార్కెట్ లేదు కదా, రెండు తెలుగు రాష్ట్రాలు దాటితే అంత చెప్పుకోదగ్గ మార్కెట్ లేదు రామ్ చరణ్ గారికి. RRR సినిమా ఒకదాన్ని పక్కన పెట్టేస్తే మిగతా ఏ సినిమాలకు కూడా వీళ్ళు చెప్పినంత రేంజ్లో కలెక్షన్లు అయితే ఎక్కడా లేవు. మరి ఈ సినిమాకి ఆ సినిమాలకు లేని కలెక్షన్లు ఈ సినిమాకి ఎలా వస్తాయి? అందులోనూ ఆల్రెడీ చందు ఛాంపియన్ సినిమాని వాళ్ళు బోల్డ్ అన్ని సార్లు చూస్తుంటారు, ఆల్రెడీ థియేటర్స్లో చూశారు, ఇక ఓటీటీలో కూడా అవైలబుల్గా ఉంది. అలాంటి సినిమాని వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడడానికి వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళా? సో కాదు. సో ఒకటి మార్కెట్ లేదు, ఆల్రెడీ చందు ఛాంపియన్ సినిమాకి రీమేక్గా చేసినట్టుగా ఉంటుంది, చెప్పుకోదగ్గ స్టోరీ కూడా లేదు. పైగా జాన్వీ కపూర్ని మరీ చాలా ఘోరంగా చూపించారు సినిమాలో. సో అది కూడా ఉంటుంది. ముందుగానే నార్త్ వాళ్ళు మన పైన ఎప్పుడెప్పుడు ఎక్కేద్దామా, ఎప్పుడెప్పుడు వీళ్ళని చిక్కించుకుందామా, ఎప్పుడెప్పుడు తక్కువ చేసి మాట్లాడదామా అని ఎదురు చూస్తుంటారు. సో ఈ జాన్వీ కపూర్ లాంటి సీన్స్ ఏవైనా ఇలాంటివి కనిపించినప్పుడు ఇంకా చెప్పేది ఏముంది, నెక్స్ట్ లెవెల్లో రెచ్చిపోతారు వాళ్ళు. సో మొత్తానికైతే నార్త్లో కానీ హిందీలో కానీ కలెక్షన్లు రావడం లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసినంత కలెక్షన్లు రాలేదు. ఎందుకు రావట్లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇదొక కేస్ స్టడీ. అలాగే ఇంకొక వీక్ ఉంది కదా, చూద్దామంటున్నాడు. ఇంకెక్కడ ఒక వీక్ ఉంది, ఆల్రెడీ ఈ వీక్లోనే సినిమాకి డెఫిసిట్లు పడుతున్నాయి. ఇంకా ఈ వీక్ వెళ్ళిపోతే సినిమాకి ఆల్మోస్ట్ మొన్నటితోనే సినిమాకి లాంగ్ రన్ కూడా కంప్లీట్ అయినట్టే. ఇక అంతకుమించి కలెక్షన్లు ఎలా వస్తాయి? రావు. ఆల్రెడీ ఇది చాలామంది ఒక్కో సినిమాని టక్కున పట్టుకుంటారు, ఇంకో సినిమాని పట్టుకోరు.
మరి ఈ సినిమాని కూడా పట్టుకోవాల్సింది, ఎందుకని పట్టుకోలేదో మాకు అర్థం కావట్లేదు అంటున్నారు. ఇంకా ఇంకేం పట్టుకుంటారు నాకు తెలీదు. సో మొత్తానికైతే ఓవర్సీస్ కానీ అండ్ నార్త్లో కానీ కలెక్షన్స్ అన్నవి లేవు. ఇక తమిళనాడు, కేరళ సంగతి నేను మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా. ఇక కర్ణాటకలో కూడా శివరాజ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ఆ రేంజ్ కలెక్షన్లన్నీ వచ్చాయి. సినిమా 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగితే సినిమాకి 12 కోట్ల షేర్ కలెక్షన్స్ కూడా రాలేదు అక్కడ. ఇక కేరళలో చూసుకుంటే చిల్లర కలెక్షన్లు వచ్చాయి. మొదటి నుంచి కూడా అదే రేంజ్ కలెక్షన్లు ఉన్నాయి. ఈ సినిమా కంటే కూడా అల్లు అర్జున్ నటించిన హ్యాపీ సినిమాని రిలీజ్ చేసుకుంటే ఆ సినిమాకి 50 లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. 2 రోజులకి 90 లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. పెద్ద ఫైనల్ రన్ కలెక్షన్స్ కూడా అంత లేవు అక్కడ. ఇక తమిళనాడు గురించి మనం అవసరం లేదు. ఇంకా ఆ సినిమా మన సినిమాలు మామూలుగానే మన సినిమాలు ఎవరు చూడరు. సో ఆ గేమ్ చేంజర్ సినిమా వచ్చేసి ఆ శంకర్ గారు డైరెక్ట్ చేశారు కాబట్టి ఓ రేంజ్ కలెక్షన్లు అయితే వచ్చాయి. ఇక ఈ సినిమాకి అంత సీన్ లేదు అక్కడ. సో 2 తెలుగు రాష్ట్రాలలో మాత్రమే ఈ సినిమాకి అయితే మంచి కలెక్షన్లు వస్తున్నాయి. నేను మాత్రమే చెప్పట్లేదు, నిర్మాత చెప్పాడు. నిర్మాత చెప్పినవే చెప్తున్నాను. ఆల్రెడీ ట్రేడ్ కలెక్షన్స్ ఒకసారి మీరు గమనిస్తే కనుక మీకు అర్థమవుతుంది. ట్రాక్ రికార్డ్ ఒకసారి చూస్తే కనుక తెలుస్తుంది. ఊరికే నేను ఎక్కడి నుంచి సోర్సెస్ తీసుకొస్తున్నాను, కావాలని నెగిటివిటీ చేస్తున్నా, ఇవన్నీ కాదు. సో నిర్మాతే స్వయంగా ఒప్పుకున్నాడు. నార్త్లో కానీ ఓవర్సీస్లో కానీ కలెక్షన్లు లేవు, ఎందుకు రావట్లేదో మాకు అర్థం కావట్లేదు అని ఆయనే చెప్పాడు. సో ఓవరాల్గా చూసుకుంటే నిన్న సోమవారం అండ్ మంగళవారం 2 రోజులు కలిపి చూసుకుంటే నిన్న మొన్న ఈ సినిమాకి 1 కోటికి కంటే తక్కువ కలెక్షన్లు అయితే వచ్చాయి షేర్ కలెక్షన్స్. ఇక మినిమం కలెక్షన్స్ కూడా లేవు. ఆల్మోస్ట్ ఫైనల్ రన్ కూడా ఈ వీకెండ్తో కంప్లీట్ అయినట్టే లెక్క. ఇప్పటి వరకు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 135 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కి గాను ఈ సినిమా 133.5 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 2 కోట్ల కలెక్షన్స్ అయితే రావాలి. ఈ వీకెండ్లో ఆల్మోస్ట్ అవి కూడా వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోయినా వాళ్ళు ఆల్రెడీ హిట్ కింద ప్రకటించేసుకుంటారు. ఇకపోతే వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఈ సినిమాకి ఇప్పటి వరకు 179 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 220 కోట్ల కలెక్షన్స్ రావాలి. అయితే ఈ సినిమాకి 179 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ సినిమా హిట్ అవ్వాలంటే 40 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే రావాలి. ఇక 40 కోట్ల షేర్ కలెక్షన్స్ ఎలా వస్తాయి ఏమో మనకు తెలియదు. ఒకవేళ ఈ వీకెండ్ అంతా కలిపి కూడా ఈ సినిమా రోజుకు 1 కోటి కలెక్షన్ చేసినా కూడా ఒకవేళ ఇంకా ఎన్ని రోజులు ఉంది, మహా అయితే ఇంకొక 4-5 కోట్ల కంటే కూడా ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టలేదు. అలా చూసుకున్నా కూడా ఈ సినిమా ఫైనల్ రన్లో భారీ లాసెస్ అయితే మిగిల్చబోతుంది. దగ్గర ఒక 35 కోట్ల వరకు అయితే సినిమా లాసెస్ అయితే పెట్టబోతుంది. ఇదైతే కన్ఫర్మ్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే పెద్ద సినిమా అన్నది ఫ్లాప్. 35 కోట్లతో ఆల్మోస్ట్ కనీసం 5 కోట్లు తీసేసినా కూడా 30 కోట్లతో కనీసం 20 కోట్లతో అయినా సరే ఇదొక లాస్ వెంచర్గా అయితే మిగిలిపోతుంది. మరి పెద్ద సినిమా కలెక్షన్స్పై నిర్మాత చెప్పిన ఆ కామెంట్స్పై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.